మీరందరూ విన్నారు భోజమా మొత్తం నా బ్యాచే మీరందరూ. ఇప్పుడు వస్తారు చూడు, ఒకళ్ళని అందరూ నన్ను మారుతా. ఈ డబ్బుంటే చాలు, జీవితం మొత్తం గడిపేయచ్చు. ఏది కావాలన్నా నిమిషంలో నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. గేటు తీవా, లోపలికి వెళ్ళాలి. రక్షణకు టికెట్ ఉందా నీకు? ఎంత చెప్పు, నిమిషాల్లో తీసుకొస్తా. నీ రక్షణ టికెట్ డబ్బుతో కొంటే వచ్చేది కాదు. నువ్వు భూమి మీద బ్రతికినంత కాలము డబ్బు డబ్బు అని గర్వంతోనే బ్రతికావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది పద్యంలో ఒంటె దూరుట సులభం అని చెప్తున్నాడు. మీరు మాట్లాడుకుంటే నేనేం చేయను ఇక్కడ, ఆ మాటలు చేయండి. నువ్వు వీటిను భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు నిజదేవుని తెలుసుకున్నట్లయితే నీకు పరలోక రాజ్యం ప్రవేశం ఉండేది. నీకు పరలోక రాజ్యం ప్రవేశం లేదమ్మా. అక్కడ చెప్పిన మాటలు ఏది అనొద్దు, మొత్తం నేను చెప్తాను, నేను చూసుకుంటాను. అయ్యో జీవితం మొత్తం తప్పుడుతోనే గడిచిపోయి ఉండలేదు అనుకున్నా, దేవుణ్ణి అసలు తెలుసుకోలేకపోయానే. అయ్యో నువ్వు ఎన్ని మొరబెట్టుకున్నా సరే అడి తిప్పి ఇడి తిప్పి మళ్ళీ నా దారిలోకి పోతాం మనబా. నేను ఎవరిని అనుకున్నా, నేను పెద్ద రాచేసి ఇది పుట్ట రాచేసి లాగే మనకెందుకు లాగే మొత్తం ఎలా తీసుకొచ్చాను లాగే. ఈ తప్ప ఇంకొకరు వస్తారు, వాళ్ళని కూడా చూడే. ఇటువంటి వాళ్ళు ముందు తీసేసుకొచ్చండి, నేను ముందే అసలు వీళ్ళని పడేస్తాం, ఊరికే గమ్ములు లక్కు వచ్చేసుకుంటాను మా దారిలోకి. దేవుడు లేరు, ఎవరూ లేరు. ఈ భూమి మీద ప్రతిదీ కూడా సైన్స్తోనే ఉంటుంది. ఆ లైట్ చూసారా ఎలా వెలుగుతుందో, దాన్ని ఏంటి సైన్స్ వల్లే. ఈ ఫ్యాన్ చూసారా తిరుగుతుంది, ఎలా తిరుగుతుందో సైన్స్ వల్లే. ప్రతిదీ కూడా సైన్స్ వల్లే. దేవుడని ఎవరూ నమ్మొద్దు. ప్రతిదీ కూడా మనం చదువుకుంటే మన జ్ఞానాన్ని బట్టే ప్రతిదీ కూడా. నన్నే నమ్మండి. పోయినసారి కరోనా వచ్చిందంటే దానికి వ్యాక్సిన్ కనిపెట్టింది కూడా నేనే. దానికి ఆపదాలు ఇచ్చిందే నేను. ఇంకా ఈ భూప్రపంచంలో ఎన్నో వ్యాధులు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మెడిసిన్ కనిపెట్టి వాళ్ళందరినీ సుఖంగా ఉంటున్నారంటే కారణం కూడా నేనే. నేను లేకుండా అసలు ఈ భూప్రపంచమే లేదు. ప్రతి దానికి కూడా సైన్స్ చదువుకోవడమే మనం చేసే పని. హలో, ఎవరమ్మా? తలుపు తీయండి, నేను లోపలికి వెళ్ళాలి. పర్లోక రాజ్యానికి టికెట్ ఏది నీకు? టికెట్ అంటే మాకు ఫ్రీ, మా డోర్ తీసే ఉంటుంది, ఫ్రీ మాది. నువ్వు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత తెలివి మీద ఆధారపడ్డావు, కానీ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయావు. యెహోవా వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలుగుట జ్ఞానంనకు మూలమని చెప్తుంది. కానీ నువ్వు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీ జ్ఞానం మీద ఆధారపడ్డావు, కారణం నీకు పరలోక రాజ్యానికి ప్రవేశం లేదమ్మా. పరలోక రాజ్యానికి నాకు ప్రవేశం లేదా? ఈ భూప్రపంచంలో నా కోసము నా దగ్గరికి రావడానికి ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు, అలాంటిది నాకే లేదా? నేను తలుచుకుంటే కనుక నేను టికెట్ లేకుండానే పరలోకానికి వెళ్ళగలను. తప్పుకో. వద్దు వాళ్ళ దగ్గరికి డోర్ కొడతారట, మా దారి రహదారి. నీకు ఎంత తెలివైన ఉండొచ్చమ్మా, దేవుని దగ్గర అదంతా కూడా వ్యర్థమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి జ్ఞానానికి మూలమని చెప్తున్నాడు దేవుడు. శిశువా, ఒక్కసారి నువ్వు వెళ్ళు. నేను లోపలికి రావడం వల్ల మీకే మంచిది. నా మెడిసిన్ మీకు ఉపయోగపడుతుంది. మీరు భూమి మీద బతుకున్నప్పుడు నిజదేవుడిని తెలుసుకోలేకపోయారమ్మా, కాబట్టి మీకు ప్రవేశం లేదు. ఇట్రా అమ్మా, ఎందుకమ్మా అక్కడ బతులాడతావా? నేను ఎన్ని చదువులు చదివాను తెలుసా, ఎన్ని ప్రయోగాలు చేశానో తెలుసా? దేవుడేంటి దేవుడు? నేను చేసింది ప్రతిదీ కూడా భూలోకంలో ఎంతో ఉపయోగకరంగా ఉంది. నువ్వు ఎన్ని చదువులు చదివినా సరే దేవుని యందు నీకు విశ్వాసం లేకపోతే నీకున్న జ్ఞానం అంతా వ్యర్థము. కాబట్టి నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అయ్యో, అక్కడ లేదంట. నువ్వు వెళ్ళి లాక్కొచ్చాయమ్మా.
నేను చదువుకున్న చదువులు, నేను చేసిన ప్రయోగాలు ప్రతిదీ వ్యర్థమేనా? దేవుడు లేకపోతే నేను ఇప్పటి వరకు ఈ లోకంలో అన్నీ వెతికాను కానీ దేవుడిని వెతకలేదు. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. పిల్లదయ్యి నువ్వు వెళ్ళి తీసురమ్మా. రాను, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. రాను నేను రాను. హాయ్. వచ్చిందమ్మా తిప్పులాడి. హలో. హాయ్ మేడం, మాకు ఒక సెల్ఫీ ఇస్తారా? ఓకే. మీతే అండి ఈ తిప్పులాడి తిప్పి 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 మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. మేడం, ఒక ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ ఎట్టు మేడం. ఎట్టు నువ్వు ఎక్కడ ఎట్టినా సరే నా హీరోయిన్ గారు మాకు కూడా ఒక సెల్ఫీ ఇస్తారండి. ఎంతమంది తీసుకున్నా సరే నాతో తీసుకోవాల్సింది. థ్యాంక్స్ అండి. ఈ ఫ్యాన్స్ ఏంటో ఫోటోలు ఏంటో చచ్చిపోతున్నాను. అయ్యో దేవుడా, ఇంత అందాన్ని ఇచ్చావు ఎందుకు దేవుడా? ఆ అందం మొత్తం నేను తీసేసుకుంటాను అమ్మా. అయ్యో లిఫ్ట్కి పోయింది. అయ్యి అటువంటి అందాలన్నీ రాసి జనాలని ఇచ్చి చేసి అందరినీ తీసుకునే దగ్గరకు వచ్చామ్మా. వావ్, ఇప్పుడు సూపర్. ఓ స్టెప్ అయ్యి. నా కర్లింగ్ హెయిర్, నా డ్రెస్, నా కలర్, వావ్ ఎంతో సూపర్. టిక్ టిక్. ఎవరమ్మా? ఎక్స్క్యూజ్ మీ, డోర్ ఓపెన్ చేస్తారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి? రక్షణ టికెట్ ఉందా నీకు? టికెట్? టికెట్ అంటే ఏంటిది? మాది ఫ్రీ, మాది ఫ్రీ. నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడు నిజదేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీకు పరలోక రాజ్యానికి టికెట్ వస్తుందమ్మా. టికెట్? అయ్యో, నా అందాన్నే ప్రేమించాను కానీ దేవుణ్ణి చూడలేకపోయాను. ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి టికెట్ అంటే ఏంటిదో తెలుసుకోలేకపోయాను. అయ్యో. అందరూ దేవుడిని చూస్తే నన్ను ఎవరు చూస్తారు? నేనే గమ్మలు లాక్కొచ్చుకుంటా. వెళ్ళు లాక్కొచ్చామా. వద్దు వద్దు లాగు, వద్దు. బలంగా లాగాయి. నమస్తే అక్క, నమస్తే చెల్లి, నమస్తే అన్న. నేను మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎదిలాగానే ఈ సంవత్సరం కూడా మీ ఎమ్మెల్యేని ఒకటి నా కేసు గెలిపించాలని అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రతి ఒక్కరికి నెలకి 10,000 చొప్పున ఇస్తాను. ఇటువంటి దొంగ దొంగ వందనాలు ఎట్టి దండాలు ఎడతాడు, అన్ని వేయించుకొని మొత్తం అన్నీ నా దగ్గరకు వస్తాడు. సీసీ రోడ్లు వేపిస్తాను, ప్రతి ఒక్కరికి పక్క ఇల్లు నిర్మిస్తాను. హలో హలో అమ్మా. హలో, చెప్పమ్మా. ఏం చేస్తున్నానన్నా? మీటింగ్లోనమ్మా. ఎంతసేపు పట్టిద్ది ఇంకా? ఒక గంట టైం పట్టిద్దమ్మా. ఈరోజు ఆదివారం కదా నాన్న, మర్చిపోయావా? నేను మీటింగ్లోనమ్మా. ఇప్పుడు ఆదివారం ఇది ఏం లేదు. వీడి మెడలో కన్నవేతమా ఆధారం మర్చిపోయాడు. టైం అయిపోతుందా నా చర్చికి? ఏంటో ఈ పిల్లోడు ఎప్పుడంతే, దేవుడిని నిర్లక్ష్యం చేస్తాడు, ప్రజలు అంటాడు. ఏం చేసుకుంటాడో ఏంటో. అందరూ అమ్మోరు మాట ఏంటి, నా మాట ఎవరంటారు మరి? చెల్లమ్మ తలుపు తీయమ్మా. పరలోక రాజ్యానికి టికెట్ ఉందా? టికెటా? నాకు టికెట్ అనేదే తెలీదు. నా నియోజకవర్గంలో కావాలంటే చెప్పు, టికెట్ ఇప్పిస్తా. అంతేగాని పరలోక టికెట్ నాకేం వద్దు. నీవు భూమి మీద ఎన్నో పనులు చేసి ఉండొచ్చు కానీ అవేమీ పనికిరావు ఇక్కడ. నీవు నిజదేవుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీకు పరలోక రాజ్యానికి టికెట్ దొరుకుతుంది. నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. అదే కాకుండా 2 సార్లు మినిస్టర్గా గెలిచాను. సీఎం పదవి కూడా ఆన్లైన్లో ఉంది. నన్ను పరమలోకానికి అనుమతించవా? నేను ఎలా రప్పించో నేనే చూస్తా. నీవు భూమి మీద ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, ప్రజలకి నువ్వు ఎన్నో సేవలు చేసి ఉండొచ్చు, కానీ అవేమి దేవుడు చూడడు. దేవుడు చూసేది హృదయాన్ని ఒక్కటే. దేవుడు పై రూపాన్ని చూడడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులకు కనబడవాలని మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడి. ఒకవేళ మనుషులకు కనబడవాలని మీరు చేస్తే పరలోకమందు మీరు ఫలం పొందరని చెప్పి దేవుడు బైబిల్ వాక్యంలో రాయించి పెట్టాడు. కావున నీకు పరలోక రాజ్యంలో చోటు లేదండి. నీ ప్రజలు నేను
ఈ పార్టీ అనేది తిరిగాను ప్రభా. నన్ను క్షమించమని అడుగుచున్నాను తండ్రి. నా మాటలో చెప్పు శిష్యువా, లెక్కొచ్చి వెళ్ళి గమ్మున లెక్కొచ్చి. కొన్ని ఇక్కడే ఉంటాను, తీసుకెళ్ళకు. రారా, నేను ఇక్కడ నీకు చూపిస్తాను నేనే సినిమా. టచ్ హెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సాతానా వదిలిపో. సాతాన్ అన్నాడు. ఇటువంటి అంటే అట్లే. సాతానా వదిలిపో. పరిశుద్ధాత్మ రా. అగ్ని దిగు. శబరబా. ప్రియమైన బిడ్డలారా, నా వద్దకు రండి. మీ దశమ భాగాలు నాకు ఇవ్వండి. నాకు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వద్దు ఉడితే. నా ప్రియమైన సహోదరి, లోపలికి వెళ్ళాలి, గేటు తీయి. రక్షణ టికెట్ ఉందమ్మా నీకు? నేనెవరో నీకు తెలీదా? నేనెన్నో స్వస్థత కార్యాలు చేశాను. నేను పెద్ద ఫాస్టర్ని. నేనెన్నో దయ్యాలను పోగొట్టాను, ఎన్నో సంఘాలు కట్టాను. అలాంటిది నాకు రక్షణ టికెట్ లేదా? నీవు భూమి మీద ఎన్నో స్వస్థతలు చేసి ఉండొచ్చు, ఎన్నో సంఘాలు కట్టి ఉండొచ్చు, ఎన్నో మందిరాలు నిర్మించి ఉండొచ్చు. కానీ ఎన్నో దశమ భాగాలు తీసుకుని ప్రజలను నామకార్థంగా మోసం చేసి నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోయావు. నిజదేవుని నిజంగా నువ్వు గణపరచలేకపోయావు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అన్నది నీకు అబద్ధం అని తెలవక నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోయావు. కాబట్టి నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదమ్మా. అయ్యో, నేను ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని సంఘాలు నిర్మించినా, ఎన్ని సాతాలను పోగొట్టినా, ఎన్ని దెయ్యాలను వెళ్ళగొట్టినా, ఆ దెయ్యం అన్న మాట వద్దంటున్నా నేను. నన్నే కలవరెత్తారు. నాకు వెళ్ళడానికి రక్షణ టికెట్ లేదు. శిశువా, అట్టాగే అంటది కానీ ఏదో రంగ బలవంతంగా లాక్కొచ్చాయి. నేను రాను. అట్టాగా అంటారు, ముందు బతికెత్తుకొచ్చేస్తారు. అబ్బా, మనం తాగిన మామూలుగా ఉన్న స్టడీ నెంబర్ 1 మాకన్నా స్టడీగా ఉండండి. అది ఈడు ముద్దు బిడ్డ నాకు. హలో, ఎక్కడున్నా? పని ఏంటో చెప్పు. తాగావా మళ్ళీ అంటే తాగుతానే ఉన్నా. అసలు ఈడు ఒరిజినల్ వారసుడు. ఈడు గుడి ఏమి లేదు, అత్తమానం తాగుతా తిరుగుతూ ఉంటావు. ఈడు తాగి రాజమ్మ డబ్బులేనమ్మా. ఈడు తాగి మా అమ్మని మంచం మీద పడేచ్చాడమ్మ. ఇది వచ్చింది, నా జీవితం ఇలాగ అయిపోయింది. తలుపుది. పరలోక రాజ్యం టికెట్ ఏది? టికెట్టా? సినిమా టికెట్ అయితే ఇస్తా. నీకు సినిమా చూపిస్తాను, టికెట్ రా. నా దగ్గర ఏ టికెట్ లేదు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నిజదేవుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరలోక రాజ్యానికి నీకు టికెట్ వస్తుంది. నాకు టికెట్ కావాలి అంతే. అది మా ఇది అంటే ఏమేదో చేసేసింది, నాకు కళ్ళు కనపడతల్లా. నీకు ఏమైంది? కనపడదురా, నేను పోండి ఇంకా నీకంటే కనపడతల్లా. నీ ఒక్కదానికి రాడు కానమ్మా, ఇద్దరు. నా మందుబాటు లేదు, నా మందుబాటులో నా మందుబాటులో కనబడతలేదు. అరే నా దగ్గర రారు నువ్వా? ఎవరు నువ్వు? వస్తా అక్కడ సీటింగ్ ఉందా? వచ్చాయి. ఓకే. చిట్టలి రా, త్వరగా చర్చికి టైం అయిపోతుంది. చిట్టి తల్లు లేరు, పొట్టు తల్లు లేరు, మొత్తం నా తల్లులే. ఏంటమ్మా, చర్చికి టైం అయిపోతున్నామా? పద వెళ్దాం. తుడిచేసి టీవీ పెట్టుకొని చూడమ్మా, సినిమా వస్తుందా? అట్టా మోకరించి పాలన చేయబాకండి అమ్మా. టీవీ పెట్టుకోండి చక్కగా, మంచి మంచి పాటలు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి. అమ్మా, అన్నీ ఫోన్ చేశాడు. అవునా? హలో అమ్మా, ఏం చేస్తున్నావు నాన్న? రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉందమ్మా, వెళ్ళాలమ్మా. ఇంటర్వ్యూనా? ఈరోజు అంతగా బాగాలేదుగా నాన్న, రావు కాలాలు అవి ఉన్నాయిగా, చూసుకోలేదా నువ్వు?
అమ్మ నీకు ఎంతసేపు మూఢనమ్మకాలు తప్ప ఇంకేమీ లేవమ్మా నీకు. కొన్ని సమయాల్లో వెళ్తే దరిద్రం తట్టుకుంటుంది. ఏంటి నువ్వు చెప్తే ఏనవో. దరిద్రం అనబాకండి అమ్మా, నేనే ఇప్పుడమ్మా పట్టుకుంటా. మారమ్మా, ఇంకా మూఢనమ్మకాలు పెట్టుకుని ఉంటావు ఎందుకమ్మా? ఎప్పుడు నువ్వు వింతేనా, ఇంకా మారవా? సర్లే నాన్న, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి. నేను ఎంత చెప్పినా నువ్వు ఏనవో. అమ్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, తలుపుతి. రక్షణ టికెట్ ఉందమ్మా నీకు? ప్రతిరోజు ఆదివారం సన్నిధికి వెళ్ళేదాన్ని, సన్నిధి శుభ్రం చేసేదాన్ని. ఇంకేంటమ్మా రక్షణ టికెట్? దేవుడిని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. ఆదివారం దేవుని మందిరం శుభ్రం చేసి ఉండొచ్చు, నీ పెదాలతో దేవుని గణపరిచి ఉండొచ్చు, నీ నోటితో వాక్యం చదివి ఉండొచ్చు, కానీ నిజంగా నువ్వు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. నువ్వు మూఢనమ్మకాలతో బ్రతికావు నువ్వు జీవించినంతకాలం. నిజంగా నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్లయితే, ఏమాత్రం సందేహింపక విశ్వసించినట్లయితే నీకు పరలోక రాజ్యానికి టికెట్ దొరికేదమ్మా. ఇంత తప్పు చేసేనే ప్రతి ఆదివారం మానకుండా నీ సన్నిధికి వచ్చాను, కానీ మూఢనమ్మకాలతో ఇదైపోయానే. దేవుడా ఎంత పని చేశాను. ఇక్కడికి సైతాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అయ్యో వద్దు. అరే ఇంకోళ్ళు వచ్చారు చూడు. చెయ్యి నీ సంగతి చూత. అమ్మ రామ్మ, మీలాంటి వారి కోసమే పరలోక రాజ్యంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. భూమి మీద బ్రతికినప్పుడు నిజంగా దేవుడిని కనపరిచావమ్మా, అందరినీ ప్రేమించావు, ఎలాంటి స్వార్థం లేకుండా జీవించావు, నిజమైన దేవుడిని తెలుసుకున్నావు. రామ్మ, నీకు ప్రవేశం ఉంది. 100 మందిలో ఒకరు పోతే నాకేమైంది అసలు?